జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారింది. చెప్పేది ఒకటి చేసేది మరొకటి కావడంతో క్యాడర్ అయోమయంలో పడింది. కాంగ్రెస్ పార్టీకి వెన్నుతనుగా నిలిచిన రైతులను పథకాలు పూర్తిగా అమలు చేయకుండా వెన్ను విరుస్తూ ఉండడంతో కాంగ్రెస్ నేతలు నిరాశ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇక ప్రభుత్వ పనితీరును నిత్యం చర్చకు వస్తూ ఉండడంతో కాంగ్రెస్ కేడర్ తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. రైతు భరోసా పథకం అమలు 2 అడుగులు ముందుకు, ఇక 100 అడుగుల వెనక్కి వెళ్తుంది. ఒకరోజు తప్పించి ఒకరోజు నిధులు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలుగా మారాయి. ఇప్పటికి వరకు కూడా 5 ఎకరాలకు నిధులు జమ కావాల్సి ఉండగా కేవలం 3 ఎకరాలకే జమ చేసి రైతన్నలను రిక్త హస్తం చూపుతున్నారు. ఇక రైతు భరోసా నిధులు జమ అయిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ క్యాడర్ రోజు సోషల్ మీడియాలో నానా హడావిడి చేశారు. తీరా నిధులు జమ ఆగిపోవడంతో సోషల్ మీడియాలో దూకుడు తగ్గి దాక్కునే పరిస్థితి ఏర్పడింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం రైతు భరోసా విషయంలో గప్ చుప్గా ఉండడంతో ఆ పథకం కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రైతు భరోసా నిధుల జమ తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం నీటి మాటలపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారిటి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు పూర్తవుతున్నా ఇంతవరకు రైతులకు సరైన విధంగా సహాయం చేయడంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ రైతన్నల సమస్యలు పరిష్కరిస్తామని, రైతన్నలకు ఆర్థికంగా ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ నీటి మూటలుగానే తేలిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే రుణమాఫీలో అత్యవసర నిధులు జమ చేసి రుణమాఫీ చేశామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తాజాగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని చెప్తూ ఇంతవరకు 3 ఎకరాలు దాటి 4 ఎకరాలకి రాలేదంటే ప్రభుత్వం ఎంత మేరకు మాట మీద నిలబడిందో ఒక్కసారి అర్థమవుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా ప్రభుత్వం అంటే ఒక నిక్కచ్చిగా, ఒక పద్ధతిగా, ఒక మాట అనేది హామీ ఇస్తే ఆ హామీ పూర్తి స్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అది ఏ ప్రభుత్వం అయినా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అయినా ఒక్కసారి కనుక ఒక పథకాన్ని అమలు చేయాలని చెప్పి దిశానిర్దేశం ఖరారు చేస్తే దానికి అనుగుణంగానే నిధులు జమ చేయాలి. కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజుకు 1 ఎకరం చొప్పున రైతు భరోసా నిధులు జమ చేస్తే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు తప్పించి ఒకరోజు డే బై డే నిధులు జమ చేస్తామంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి మార్చి 31వ తేదీ వరకు మొత్తం రైతు భరోసా నిధులు జమ చేస్తామంటూ సభాముఖంగా ప్రకటించారు. కానీ నేటి వరకు ప్రకటించి 10 రోజులు దాటుతున్నా కూడా ఈరోజు కూడా 3 ఎకరాలు దాటి 4వ ఎకరానికి నిధులు జమ చేయకపోవడం నిజంగా ప్రభుత్వ వైఫల్యంగా చెప్పవచ్చు. రైతన్నలతోటి 14 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతుంది తప్ప వాస్తవంగా ఇచ్చిన హామీ ఏంటి, అమలవుతున్న తీరేంటి అనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మీనమేషాలు లెక్కిస్తున్నట్టుగా స్పష్టంగా తెలిసిపోతుంది. ఎందుకంటే పథకం అమలు చేస్తామంది మీరు, తేదీలు ప్రకటించింది మీరు, నిధులు జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది మీరు, తీరా ఈ రోజుకి 5 ఎకరాలు పూర్తి అయిపోయి రేపు 6వ ఎకరానికి నిధులు జమ చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 ఎకరాలు జమ చేసి టైంపాస్ చేస్తుందని చెప్పచ్చు. నిజంగా రైతులు ప్రతిరోజు బ్యాంక్ అకౌంట్లని వెరిఫై చేసుకోవడమా, లేదా ఏదైతే కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా టిక్ అనగానే డబ్బులు జమ అయినట్టుగా అనుకోండి అని చెప్పినట్టుగానే ఆ టిక్కు లేదు, డబ్బులు టకటకా లేదని రైతులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ప్రజాపాలన దిశగా పయనిస్తుందా లేదా ప్రజా వ్యతిరేక పాలన దిశగా పయనిస్తుందో ఒకసారి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మీరు ప్రకటించిన తేదీలు కూడా మీరు అమలు చేయకపోతే ఇక బాధ్యత ఎవరు వహించాలి? రైతన్నలకు రైతు భరోసా ఇస్తామని చెప్పింది మీరు, 12,000 రూపాయలు 15,000 పై 12,000 చేసింది మీరు, 6,000 రూపాయలు రబీ సీజన్ సంబంధించిన డబ్బులు ఇస్తామని చెప్పింది మీరు. కానీ నేటికి కూడా నిధులు పూర్తి స్థాయిలో జమ కాకపోవడం పట్ల రైతులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు హామీ ఎందుకు ఇవ్వాలి? ఎందుకు మమ్మల్ని నమ్మించాలి? మా నమ్మకాన్ని ఓట్ల రూపంలో సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాతో ఎందుకు గేమ్స్ ఆడుతుందంటూ రైతన్నలు ఆక్రోశం వెలగక్కుతున్నారు. గ్రామంలో ఏ గ్రామంలో చూసినా రైతు భరోసా పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ఒక క్లారిటీ కనుక ప్రభుత్వం నుంచి ఇవ్వకపోతే ఏదైతే ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చారో గప్పాలు కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు
గత 3 రోజుల నుంచి మాత్రం పత్తా లేకుండా పోయారు. అకౌంట్లో డబ్బులు జమ కాకముందే ఈరోజు 4 ఎకరాలకు ఇచ్చాం, 3 ఎకరాలకు ఇచ్చాం, 2 ఎకరాలకు ఇచ్చాం, ఇన్ని లక్షల ఎకరాలకు ఇన్ని కోట్లకు అని లెక్కలలో మాత్రం ఒకరికొకరు పోటీపడి పొద్దున 6 గంటలకి గుడ్ మార్నింగ్ కన్నా ముందే స్టేటస్లో పెట్టిన కాంగ్రెస్ నాయకులు 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. నిజంగా బాధ్యత రాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పవచ్చు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా రేవంత్ సర్కార్ ఉన్న సహచర మంత్రులు కావచ్చు, ఏదైనా ఉన్నట్టు చెప్పండి తప్ప రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట మార్చుకుంటూ రైతులలో ఉన్న ఆ మాత్రం నమ్మకాన్ని కనుక వమ్ము చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ పరిపాలన కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రావటం అనేది కూడా అసాధ్యమని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాలా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రైతులతో గత 14 నెలల నుంచి కూడా ఇదే కథ. రైతు రుణమాఫీ చేస్తామని ఒక మాట, 2 లక్షలు ప్రతి రైతుని ఒక మాట, తీరా కుటుంబం అంతా ఒక యూనిట్ అని ఒక మాట, రేషన్ కార్డు ఉంటే ఒక మాట, రేషన్ కార్డు లేకుంటే ఒక మాట, ఇన్ని మాటలు మార్చి అంతా మాయల ఫకీర్ లెక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ప్రజాప్రభుత్వ ప్రజాపాలన దిశగా అడుగులు వేయటం అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవ అంశాలు ఒక్కసారి ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతో ఇంతో పరువు నిలబెట్టుకోవాలంటే రైతన్నలకు ఏదైతే హామీ ఇచ్చారో హామీని పూర్తిగా నెరవేర్చుకోకపోతే రేపు భవిష్యత్తు ఫలితాలు చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పెద్దలు కావచ్చు, లేదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ ఎవరైనా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో జరుగుతున్న అసంతృప్తులు, అసహనాలు, రైతన్నలు మోసం చేసే తీరు ఇవన్నీ కూడా ఒక్కసారి రివ్యూ చేసుకొని ఇటువంటి సమస్య మళ్ళీ తిరిగి తలెత్తకుండా రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు.